గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ సమస్యతో బాధపడుతున్నారా? వీటి వలన కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అరుణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? పైల్స్ అనేవి మనం 3 గ్రేడ్లో డివైడ్ చేసుకోవచ్చు అండి. ప్రతిసారి మనకు సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఈ సిమ్టమ్స్ చూస్తుంటాం. క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడేవారు, మలబద్ధకంతో బాధపడేవారు పైల్స్ అనేవి మనకు చూస్తూ ఉంటాం. ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అయ్యి బర్నింగ్ ఉండడం, మంటతో పాటు బ్లీడింగ్ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటామండి. ఇదే పైల్స్ ఒకసారి అటాక్ అయిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇది పైల్స్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, బేసిక్గా ఏంటి అంటే పైల్స్ అనేవి మనం డిఫరెన్షియేట్ చేయడానికే కొంతకాలం పడుతుంది. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మలబద్ధకంతో ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయండి. మలబద్ధకం స్టార్ట్ అయిన తర్వాత పెయిన్ కంటిన్యూగా ఉన్న వారికి గ్రేడ్ 1 అని మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. పెయిన్తో పాటు మంట, కొన్నిసార్లు మోషన్ వెళ్ళినప్పుడు, మోషన్ వెళ్ళాక బ్లీడింగ్తో పాటు రక్తం అనేది పడుతూ ఉంటుంది. అలాంటి వారిని మనం గ్రేడ్ 2లో డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇంకా స్టేజ్ సివియర్ అయ్యే కొద్దీ నర్వ్ అనేది అక్కడ బల్జ్ అవ్వడంతో పాటు పెయిన్ సివియర్గా అయిపోయి ఆ మలద్వారం ఏదైతే ఉందో అది ముడుచుకుపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని మనం గ్రేడ్ 3కి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. రఘువీర్ గారు, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి రఘువీర్ గారు. ఎస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు ఫిస్టులా మేడం, నేను చేయించాను, మళ్ళీ మేడం. ఓకే మా దగ్గర. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ఇది? 4 years. 4 years నుంచి ఉందా? ఓకే, సో సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు ప్రెసెంట్ మొన్నే నాకు అంటే రీసెంట్లీ గడ్డలాగా తయారు మేడం, అది పగిలిపోయింది. 2 days అవుతుంది మేడం అది. ఓకే, మీకున్న సమస్య ఫిస్టులా అనేది పెయిన్, మోషన్ వెళ్ళేటప్పుడు బ్లడ్తో పాటు పస్ డిశ్చార్జ్ అనేది ఉంటుందండి. దీనికి మనం ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకొని, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇలాంటివి కొంచెం వదిలేసి వాకింగ్, డైట్లో కొన్ని మార్పులు చేసుకుంటే పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. తదుపరి మనం సిమ్టమాటిక్గా హోమియోపతి మెడిసిన్ వాడినట్లయితే కంప్లైంట్ అనేది పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, అయితే పైల్స్, ఫిజియో, ఫిస్టులా ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎలా తెలుస్తూ ఉంటుంది? ఓకే, సో బేసిక్గా అనేది సిమ్టమ్స్ అనేది ఒకలాగే ఉంటాయండి. కంప్లైంట్స్ కూడా సేమ్ సిమిలర్గానే కనిపిస్తూ ఉంటాయి. బట్ మనం సిమ్టమ్స్ ద్వారా పైల్స్, ఫిజియర్, ఫిస్టులాకి డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. పైల్స్ పెయిన్ అనేది ఉంటుంది, దీన్ని మనం గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఫిజియర్ అనేది మనకు మలద్వారం దగ్గర ఆ క్రాక్ ఉండడం వల్ల పెయిన్ అనేది చాలాసేపు మోషన్ వెళ్ళిన తర్వాత కూడా చాలాసేపు కూర్చోవడం వల్ల కూడా మనకు పెయిన్ అనేది చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అదే ఫిస్టులా అయితే అండి, మనకు మలద్వారం పక్కకి చిన్నగా హోల్ ఫామ్ అయిపోయి బ్లీడింగ్తో పాటు పస్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుందండి. డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ప్రొఫెషన్ వైజ్ చూసుకున్న, జెండర్ కానీ ఏజ్ పరంగా ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? బేసికల్లీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నామండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐటీ సెక్టర్ వాళ్ళు, టైంకి ఎవరైతే ఫుడ్ కన్జ్యూమ్ చేయని వాళ్ళు, లేట్ నైట్ స్లీప్, నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ మనం చాలా చూస్తుంటాం. సో ప్యూర్ నెగ్లిజెన్స్ వల్లే ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. ఎస్పెషలీ మిడిల్ ఏజ్, సో 20+ నుంచి 40-45 దాకా ఈ సమస్య ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, అయితే పైల్స్, ఫిజియో, ఫిస్టులాలో పెయిన్ ఉంటుంది అని అన్నారు. అయితే పెయిన్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది అండ్ క్యూర్ అవ్వడానికి ఏది ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది? సో మనం పైల్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ గ్రేడ్లో పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ మనం ఏదైనా రెమెడీస్, హోమ్ రెమెడీస్ అలా యూజ్ చేసి మనం తరచుగా ఫుడ్లో చేంజెస్ తీసుకుంటే పెయిన్ అనేది సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్కి వచ్చే వరకు పెయిన్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల, ఆ హోల్ ప్రాపర్గా ఓపెన్ అవ్వకపోవడం వల్ల పెయిన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో మెయిన్లీ మనం ఆ పెయిన్ సబ్సైడ్ అవ్వడానికి హోమియోపతి రెమెడీస్, ఏ సర్జికల్ ఆప్షన్ లేకుండా మనం తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. అదేవిధంగా ఈ మూడిట్లో తగ్గడానికి ఎక్కువ టైం ఏది తీసుకుంటుంది అండ్ రిస్క్ ఏది బాగా రిస్క్?
సో మెయిన్లీ పైల్స్లో 3rd గ్రేడ్ వచ్చే వరకు సర్జికల్ ఆప్షన్స్ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. సో సర్జరీ అవసరం లేకుండా కొంతకాలం వాడినట్లయితే పెయిన్ అనేది రాదు. ఫిస్టులా ఏమవుతుంది అంటే హోల్ పక్కలో నుంచి పస్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల వేరే కాంప్లికేషన్స్ అయిపోయి మనకు పెరియానల్ యాబ్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఫిస్టులా అనేది కొంచెం కాంప్లికేటెడ్ కేసెస్గా మనం చెప్పుకోవచ్చు. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్రావు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, మాకు హెపటైటిస్ బి పాజిటివ్ అండి. ఓకే, హెపటైటిస్ బి ప్రాబ్లం. ఓకే, దానికి చికిత్స ఉందా మేడం? ట్రీట్మెంట్ హెపటైటిస్ బి ఓకే, ఎంతకాలం అయింది, ఎలా తెలిసిందండి మీకు? అంటే మేము మామూలుగా కావాలనే టెస్ట్ చేసుకున్నాము. ఓకే, దాన్ని అప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే బయటపడుతుంది. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుందండి? ఏజ్ 35 అండి. ఓకే, సో హెపటైటిస్ బి పాజిటివ్ వల్ల ప్రత్యేకంగా కంప్లైంట్స్ అంటూ ఏముండవండి. గ్యాస్ట్రిక్ సమస్య అంటే గట్ సిమ్టమ్స్ ఎక్కువగా మనం చూస్తుంటాం. లివర్ ఏదైతే ఉందో అవి ప్రొడ్యూస్ చేయాల్సిన బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ మనకు తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని కన్సల్ట్ అవ్వండి. ఖచ్చితంగా హెపటైటిస్ బికి గుడ్ సొల్యూషన్ ఇవ్వగలరు. అయితే డాక్టర్, పైల్స్, ఫిషో, ఫిస్టులా ఈ 3 అనరెక్టల్ ప్రాబ్లమ్స్ ఏ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పెడతాయి, ఎక్కువ సఫర్ అవుతారు? సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 monthsలో ఈ గట్ కంప్లైంట్స్ చాలా ఎక్కువగా చూస్తుంటామండి. సో మెయిన్లీ సమ్మర్ సీజన్లో మనం తీసుకునే హీట్ వస్తువులు, ఎస్పెషలీ కన్సంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, స్వీట్స్ ఎక్కువగా తినే వాళ్ళలో ఈ సిమ్టమ్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. సమ్మర్ ఎక్స్టర్నల్ హీట్, మన బాడీలో ఉన్న హీట్ ఎక్సెస్ అవ్వడం వల్ల, లెస్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ మనం తరచుగా ఎక్కువ చూస్తుంటాం. అండ్ అలాగే వింటర్ సీజన్లో కూడా వాటర్ తక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ సిమ్టమ్స్ వింటర్లో కూడా ఎక్కువగా చూస్తుంటామండి. డాక్టర్, అయితే సమ్మర్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అని అన్నారు కదా, ఈ సమ్మర్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? సో సమ్మర్లో కంప్లైంట్స్ ఎస్పెషలీ మనం ఎండలో ఎక్కువ తిరగడం వల్ల వస్తుంది. అండ్ సడన్ కన్సంప్షన్ ఆఫ్ మోర్ కోల్డ్ వాటర్ ఎక్కువగా ఏసీలో ఉండడం వల్ల కూడా ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం అండి. ఫస్ట్ థింగ్, మనం ఏసీ ఎక్స్పోజర్ ఎక్కువ లేకుండా అండ్ మిడ్ ఆఫ్టర్నూన్ 12 to 4 o'clock ఎక్స్పోజర్ ఆఫ్ సన్ లేనప్పుడు టైంకి ఫుడ్ తీసుకోగలిగి ఎక్కువగా ఫైబర్ ఫుడ్ కన్జ్యూమ్ చేయగలిగితే ఇలాంటి సమస్యలకి మనం దూరంగా ఉండొచ్చండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నిరంజన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, ఇది ఫైల్స్ వచ్చేసి మాకు 8 years అట్లా అవుతుంది మేడం. ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాము. ఓకే, మళ్ళీ బ్లడ్ వస్తుంది మేడం. ఎన్ని రోజుల నుంచి వస్తుందండి మీకు? అప్పుడప్పుడు వస్తుంది మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము మేడం డిపార్ట్మెంట్ మేడం. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఆ బ్లీడింగ్ రావడానికి మెయిన్ థింగ్ కాన్స్టిపేషన్ అండి. మోషన్ ఫ్రీ అవ్వకపోవడం వల్లే ఈ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీరు ఫుడ్లో ఫైబర్ డైట్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని బాడీ ఓవర్ హీట్ కానంత వరకు సమస్య అనేది ఉండదు. అయినప్పటికీ కూడా మీకు బ్లీడింగ్ అవుతూ ఉంటే దగ్గరలో మీరు హోమియో కేర్కి విజిట్ అవ్వగలిగితే మీ సమస్య పూర్తిగా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్, అయితే లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ అటాక్ అవుతూ ఉంటాయి కదా, వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ తగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుందా? సో చాలా మటుకండి ఎక్కువగా మనకు ప్రెగ్నెన్సీ టైంలో బికాస్ ఆఫ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పైల్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. యూట్రస్ ఒత్తిడి వల్ల, రిప్రొడక్టివ్ సిస్టమ్ ఒత్తిడి వల్ల మనకు కింద యానోరెక్టల్ రీజియన్ దగ్గర వెయిన్ అనేది ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. ఆ బల్జ్ వల్లే మనకు అలా ఒక బల్జ్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత మనం తీసుకునే డైట్, ఎక్సర్సైజెస్, వెయిట్ లాస్ మెజర్స్ తీసుకోగలిగితే పైల్స్ అనేవి సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే అసలు ఎందుకు ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ పైల్స్ అటాక్ అవుతాయి లేడీస్కి? ఎందుకంటే చాలా మందికి మీరు చూస్తూ ఉంటారు, ప్రెగ్నెన్సీ టైంలో ఈ కంప్లైంట్ ఎక్కువగా ఉంటుంది అని ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా, ఎందుకు అసలు రావడానికి రీజన్ ఏంటి? మనం ప్రెగ్నెన్సీ టైంలో ఫీటల్ డెవలప్మెంట్స్ కోసం కాల్షియం, మల్టీవిటమిన్, ఎస్పెషలీ ఐరన్ క్యాప్సూల్స్ యూస్ చేస్తామండి. ఐరన్ క్యాప్సూల్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల మోషన్ అనేది చాలా హార్డ్గా అవుతుంది, బ్లాక్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ప్రైమీ అంటే ఫస్ట్ 3 monthsలో ఎటువంటి సమస్య లేకపోయినా
అయినా సెకండ్ 3 months, థర్డ్ 3 monthsలో గర్భసంచి ఎన్లార్జ్ అయ్యే కొద్దీ, పిండం పెరిగే కొద్దీ ఆ ఒత్తిడి పూర్తిగా యానోరెక్టల్ రీజన్ మీద పడుతుంది. గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్స్, మనం ఫుడ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పైల్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కొంత శాతం 30% వరకు పైల్స్ డెవలప్మెంట్ లేకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ 60% వరకు మాత్రం మన ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయ్యాక కూడా ఆ పైల్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్, అయితే ఈ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ ఆల్రెడీ మెడికేషన్లో ఉంటారు కదా, అయితే ఈ పైల్స్ ప్రాబ్లం వల్ల హోమియోపతి వాడచ్చు అంటారా? ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నేను ఆల్రెడీ మెడికేషన్లో ఉన్నాను, దట్టు ఇన్ ప్రెగ్నెన్సీ కదా, సో వాడచ్చా లేదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, మీరేం చెప్తారు? హోమియోపతి అనేది ఏ ఏజ్ వారైనా, ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా వాడచ్చండి. ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎటువంటి మెడిసిన్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ మనకు పైల్స్ అప్పుడే కనిపించాయి అంటే పెయిన్లెస్ మెడికేషన్ మనం యూజ్ చేయొచ్చు. జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడిసిన్ ద్వారా పైల్స్ అప్పుడే హీల్ చేసుకోవచ్చండి. ఎస్ డాక్టర్, అయితే అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంకో నెక్స్ట్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్లో కూడా ఈ పైల్స్ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు వీళ్ళకు వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? డయాబెటీస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుందండి. చాలామంది ఎల్డర్లీ ఏజ్ వాళ్ళైనా, మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళకైనా డయాబెటీస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాటిలో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, ఫుడ్ డైజెషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా వస్తుందండి. సో మనం చూసుకున్నట్లయితే 30% డయాబెటీస్ ఉన్న వాళ్ళకు పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు వూండ్ హీలింగ్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ చర్మం మన రెగ్యులర్ చర్మం ఉన్న వాళ్ళకంటే సెన్సిటివ్గా ఉంటుంది. సో బ్లీడింగ్ అయినా, పెయిన్, ఫిషర్ వల్ల వచ్చే క్రాక్ వాళ్ళకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందండి. అయితే డాక్టర్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి అండ్ అనరెక్టల్ ప్రాబ్లంకి సంబంధం ఏంటి? ఓకే, సో మనం తీసుకున్నట్లయితే మన గట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ పైప్ నుంచి యానోరెక్టల్ రీజన్ ఎవ్రీథింగ్ కనెక్టెడే ఉంటుందండి. సో మనం తీసుకునే ఆహారం ఫస్ట్ ఈసోఫెగస్, స్టమక్, డియోడినం, మనం పెద్ద పేగులు, చిన్న పేగుల నుంచి లాస్ట్ రెక్టమ్ అండ్ యానస్ వరకు వెళ్తుంది. సో గట్ సమస్యలు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లైక్ బ్లోటింగ్ సెన్సేషన్, ఫుల్నెస్ ఫీలింగ్ ఇలా ఉన్న వారికి లోపల ఎపిథీలియల్ టిష్యూ లేయర్ అనేది యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి సమస్యలు వస్తుంది. సో ఇవి మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సమస్య పెరిగి లాస్ట్ డెడ్ ఎండ్లో వచ్చే ప్రాబ్లమ్స్, యానల్ రీజన్లో వచ్చే ప్రాబ్లం పైల్స్గా మారచ్చు. పైల్స్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫిషర్ లేకపోతే ఫిస్టులాగా మారే అవకాశాలు ఉంటాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్రాములు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మాకు ఇప్పుడు ఒక 3 నెలల నుంచి బాగా ఎక్కువగా ప్రెజర్ గా, మామూలుగా నొప్పి ఎక్కువ ఉన్నది. ఓకే, నా పేరు వెంకటరాముడు మేడం. చెప్పండి. నొప్పి ఎక్కువగా ఉన్నది, నాకు మంత్ ఎక్కువగా ఉన్నది మేడం. ఓకే, మీ వయసు ఎంత ఉంటుందండి? 47 సంవత్సరాలు మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము రజకులు మేడం, బట్టలు ఉతుకుంటాము, ఓకే, పొలం పని పోతుంటాము. అట్లా టైంకి భోజనం చేస్తూ ఉంటారండి? 47 సంవత్సరాలు మేడం. టైంకి భోజనం చేస్తూ ఉంటారా? రజకులు మేడం మేము. ఓకే అండి. సో మేజర్గా అండి మీ సమస్య టైంకి భోజనం చేయడం వల్ల, హీట్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల వస్తుందండి. ఫస్ట్ నైట్ తీసుకునే భోజనం తర్వాత పడుకునేదానికి కొంచెం గ్యాప్ ఇచ్చి మెయింటైన్ చేయండి. వాటర్ కన్జంప్షన్ మినిమం 3 నుంచి 4 బాటిల్ వరకు తీసుకోండి. పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా పెయిన్ వస్తే బ్లడ్ టెస్ట్లు చేయించడం వల్ల మనకు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్లు తీసుకొని మీరు దగ్గరలో ఉన్న హోమియో కేర్కి విజిట్ అయితే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. అయితే డాక్టర్, చాలామంది ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు, మళ్ళీ రికరెన్స్ మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే హోమియోపతి వాడడం వల్ల కంప్లీట్ క్యూర్ ఉంటుందా? ఓకే, సో క్యూర్ అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి. గ్రేడింగ్స్ బట్టి మనం క్యూర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సర్జరీ చేయించాక కూడా పోస్ట్ సర్జరీ కొందరికి పెయిన్, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మనం సర్జరీ కంప్లీట్ సొల్యూషన్ అని చాలామంది అనుకుని సర్జరీకి వెళ్తూ ఉంటారు. బట్ పోస్ట్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ సేమ్గా ఉండడం వల్ల మళ్ళీ పైల్స్, ఫిషర్, ఫిస్టులా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫస్ట్ థింగ్, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకొని మనం లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇలాంటివి చేయగలిగితే కొంతవరకు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. గ్రేడ్ 1 పైల్స్ అయితే కంప్లీట్గా సొల్యూషన్, పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ రాకుండా హోమియోపతితో బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలమండి.
అదే గ్రేడ్ 3 అయ్యిందనుకోండి, దాంట్లో మనకు బల్జ్ ఉంటుంది. ఆ బల్జ్ వల్ల ఏ ప్రాబ్లం లేకుండా, ఆ బల్జ్ అనేది మనం ఓన్లీ సర్జికలే, ఆ బల్జ్ ఉన్నా కూడా పెయిన్ బ్లీడింగ్ లేకుండా హోమియోపతి బెస్ట్ ఆప్షన్ ఇస్తుందండి. డాక్టర్, ఈ పైల్స్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో? ఓకే, సో పైల్స్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల సమస్య అంటూ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమస్య వల్ల మనకు వచ్చే మెయిన్ థింగ్, ఆ మలద్వారం ఏదైతే ఉందో అది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మోషన్ చాలా హార్డ్గా అయ్యి మనం సర్జికల్ ఆప్షన్స్ యూజ్ చేయాల్సి వస్తుందండి. ఎస్ డాక్టర్, చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫుడ్ కంట్రోల్లో ఉండాలి అంటారు అండ్ డాక్టర్ని కన్సల్ట్ అవుతారు, ఆ మెడిసిన్ వాడుతూనే ఉంటారు. అలాంగ్ విత్ దట్ మళ్ళీ వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాగే తీసుకుంటూ ఉంటారు. ఒక టూ డేస్ ఇరిటేషన్ ఉన్నా కానీ ఆ 2 days వరకే ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ అలాగే చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, అసలు ఎలా ఉండాలి? ఓకే, బేసిక్గా అండి మన లైఫ్ స్టైల్లో ఈ మధ్య కాలంలో పొల్యూటెడ్ ఫుడ్, ఎక్కువగా అడల్టరేటెడ్ ఫుడ్ వల్లే సమస్యలు వస్తున్నాయండి. మనం తీసుకునే ఆయిలీ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటి వల్లనే సమస్యలు వస్తున్నాయి. అలా అని మనం తీసుకోకుండా ఉండలేం. హోమ్ రెమెడీస్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల చాలా చేంజెస్ వస్తాయి. జంక్ ఫుడ్స్ తీసుకున్నప్పటికి కూడా లాట్స్ ఆఫ్ వాటర్ కన్జ్యూమ్ చేయడం వల్ల చాలా చేంజెస్ వస్తాయి. రా వెజిటబుల్స్, ఫ్రూట్స్, లిక్విడ్ డైట్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫాస్ట్గా హీల్ అవుతుంది. ఎపిథీలియల్ టిష్యూ అనేది హీలింగ్ ఉంటుంది. సో దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు లేకుండా మనకు చేంజెస్ అనేవి మనం నోటీస్ చేయొచ్చు. డాక్టర్ కాల్ తీసుకుందాం. నరేందర్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మోషన్స్ ప్రాబ్లం మేడం. ఓకే, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి ప్రాబ్లం. నమస్తే అండి. రావడం లేదు సరిగ్గా, రావడం 3 days 4 days ఒకసారి అలా వస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ సమస్య మీకు? ఎన్ని రోజుల నుంచి ఉంది సమస్య మీకు? ఎట్లా 6 months కావచ్చు. వేరే డాక్టర్ దగ్గర కూడా చెక్ చేశాను. ఓకే, మీ ఫుడ్ లో ఏదైనా మార్పు చేసి మంచిగా ఉంటుంది, ఆ తర్వాత మామూలు అయిపోతుంది. ఫుడ్ లో ఏదైనా మార్పు చేసి చూసారండి? ఫుడ్ అంటే అదే రొట్టె తింటాం, లేదంటే అన్నం తింటాం, అంతే కదా మేడం. ఓకే, బేసిక్గా ఏంటంటే రొట్టె కూడా ఒక్కొక్కసారి సమ్మర్లో వేడి చేస్తుందండి. ఎక్కువగా మిల్లెట్స్ కన్జ్యూమ్ చేయండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొని, నైట్ టైం ఆయిల్స్ తక్కువ తీసుకొని ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోండి. ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. అండ్ తిన్నాక వెంటనే పడుకోకుండా కాస్త అటు ఇటు తిరిగి వాక్ చేసేసి స్టేబుల్ అవ్వండి. లేట్ నైట్ పడుకోకండి. అయినప్పటికీ కూడా మీకు ఆ మోషన్ హార్డ్గా ఉంటే మీరు హోమియోకేర్కి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఫ్రీ మోషన్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తారు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయిలు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు మోషన్ చేసేటప్పుడు లోపల నుంచి కిందికి ఇట్లా వస్తుందండి, ఇట్లా కిందికి పువ్వులాగా. ఓకే, మోషన్స్ పైకి. ఎప్పటి నుంచి ఉందండి ఇది? మేడం, ఇట్లా నేను ఇప్పుడు మోషన్స్ వెళ్ళినప్పుడు మార్నింగ్ అది ఏమవుతుందంటే లోపల నుంచి స్కిన్ మొత్తము బయటకు వస్తుంది. మీకున్నది అది ఎక్స్టర్నల్ పైల్ అండి. మోషన్ వెళ్ళినప్పుడు ఒక 5 years నుంచి నడుస్తుంది అది పై. ఓకే, పెయిన్ ఏమైనా ఉంటుందా? తర్వాత మేడం అది లోపలికి చేతితో ఇట్లా లోపలికి ఒత్తుకోవాల్సి వస్తుంది. పెయిన్ ఏమైనా ఉంటుందా మీకు? నొప్పి ఉంటుందండి? ఓకే, పర్వాలేదండి. మీకు ఆ సమస్యని ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. మోషన్ వెళ్ళినప్పుడు లోపల నుంచి భాగం బయటకు వచ్చేసి మళ్ళీ మోషన్ వెళ్ళాక ఒక అరగంట సేపు అలా ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ దానివల్ల పెయిన్, ఒక్కొక్కసారి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు హోమియోపతిక్ మెడిసిన్ తీసుకోండి, ఆ పెయిన్ అనేది రాకుండా మోషన్ ఫ్రీ అయ్యేటట్టు హెల్ప్ చేస్తారు. డాక్టర్, పైల్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది అసలు? సో పైల్స్ అనేది మనం గ్రేడింగ్తో డివైడ్ చేయొచ్చండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో క్రానిక్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకు ఈ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3కి వెళ్ళే అవకాశం టైం పట్టదండి, తొందరగానే వచ్చేస్తుంది. సో గ్రేడ్ 1లో ఏంటి అంటే సిమ్టమ్స్, పెయిన్ అనేది ఉంటుంది. కానీ మనం ఏదైనా ఫుడ్లో చేంజెస్ చేసి లైఫ్ స్టైల్ కొంతవరకు మార్చుకుంటే పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మన లైఫ్ స్టైల్ ఒకటేలాగా మనం మెయింటైన్ చేసుకొని ఫ్యూచర్ ఏది ప్రాబ్లం లేకుండా ఉంటే గ్రేడ్ 2లో ఏమవుతుంది, వెయిన్ అనేది బల్జ్ అవుతుంది కానీ సమస్య అనేది ఉండదు. కానీ గ్రేడ్ 3కి వచ్చేసే వరకు పెయిన్, మంట, నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అది సర్జికల్ ఆప్షన్ కిందకి మనం కన్సర్న్ చేయొచ్చు. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవిప్రసాద్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. రవిప్రకాష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి.
ఎస్ చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం. ఎస్ ఇప్పుడు చెప్పండి. 3 years నుంచి నాకు సిస్టింగ్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే, అయితే అది ఒక 2 రోజులు సిస్టింగ్ వస్తుంది, 2 రోజులు బ్లడ్ వస్తుంది మేడం. పెయిన్ వస్తుందండి? పెయిన్ ఎందుకు ఒకసారి వస్తుంది. ఆ పెయిన్ వచ్చినప్పుడు ఇంజక్షన్ వేసుకుంటాను, లేకపోతే టాబ్లెట్స్ వేసుకుంటాను మేడం. ఏం టాబ్లెట్స్ వాడుతున్నారండి? నైట్ మేడం. ఓకే, మోషన్ ఫ్రీ అవుతుందా మీకు? మోషన్ ఫ్రీ అవుతుంది. నేను చాలా డైట్ మెయింటైన్ చేస్తాను, ఫుడ్ కంట్రోల్ కూడా నేను ఎక్కువ ఈ ఫుడ్ చాలా కేర్ తీసుకుంటాను మేడం. మీకు మోషన్ ఫ్రీ అవ్వకపోవడం వల్లే దురద, మంట, నొప్పి ఇలాంటి సమస్యలు వస్తున్నాయండి. సో దానివల్ల మీరు ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నారు. అవి ఎక్కువగా వేసుకోవడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మనకు మళ్ళీ ఇంగ్లీష్ మందులు వేసుకోవడం వల్ల కూడా మనకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం, ఫుల్నెస్ ఫీలింగ్, బ్లోటింగ్ సెన్సేషన్ ఇలాంటివన్నీ మళ్ళీ మనకు వచ్చేస్తాయి. సో పెయిన్ తట్టుకున్నంతసేపు పర్వాలేదు, అయినప్పటికీ కూడా మనం తట్టుకోలేకపోతే మీరు హోమియోపతి మెడిసిన్ యూస్ చేయండి, లేదంటే డైట్లో కొంచెం చేంజెస్ చేయండి, వాకింగ్ ఇలాంటివి చేయండి, ఖచ్చితంగా పెయిన్ రెడ్యూస్ అవుతుంది. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భిక్షపతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 1.5 year బ్యాక్ పెయిన్ ఉండేది, మోషన్ అయితే బ్లడ్ వచ్చేది మేడం. ఓకే, హలో మేడం. ఎస్ చెప్పండి చెప్పండి. వచ్చేది మన అత్తిగూడలో హోమియోపతి వాడాను. ఓకే, అది ఇప్పుడు 1 year అవుతుంది, బంద్ చేసినాను. కాకపోతే ఆ ములలాగా ఉంది, అట్లే ఉంటుంది మేడం అక్కడ. ఓకే, అట్లా ఏం ఇబ్బంది ఏం లేదు, మోషన్ పోయినట్టు నొప్పి లేదు, ఏం లేదు, నాకు అట్లా ఉంది. కాకపోతే ఇబ్బంది లేదు, పదిలాగా అనిపిస్తుంది. అది హోమియోపతి మెడిసిన్స్తో అది కరగడం కొంచెం టైం పడుతుందండి. మీరు కంటిన్యూ చేయండి ఖచ్చితంగా. బంద్ చేసి కూడా 1 year 10 months అయిపోయింది, ఎటువంటి సమస్య అయితే లేదు. ఆ మొల అట్లనే మేడం. అది ఉన్నప్పటికీ కూడా మీకు ఎటువంటి సమస్య లేకుండా మీరు హోమియోపతి మానేసినా కూడా అది ఏ ప్రాబ్లం మీకు క్రియేట్ చేయదు. మీరు దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. డాక్టర్, ఈ ప్రాబ్లంకి ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా? ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది అన్నట్టుగా? అలా ఏజ్ లిమిట్ అంటూ ఏది ఉండదండి. మన ఫిజికల్ ఎక్సర్సైజెస్, మెటబాలిజం ఇంప్రూవ్ అయినంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఫస్ట్ 1 నుంచి 10 years లోపు పిల్లలకు మనం చాలా రేర్ కండిషన్స్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ చూస్తుంటాం. 15 years వరకు కూడా మనకు వాళ్ళు చేసే ఎక్సర్సైజెస్, వాళ్ళు తీసుకునే డైట్లో ఎటువంటి ప్రాబ్లం లేకపోతే చూడొచ్చు. 25+ నుంచి 60-65 years వాళ్ళకు డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో ఎల్డర్లీ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ చూస్తుంటాం. ఎస్పెషలీ ఐటీ వాళ్ళు, టైంకి ఫుడ్ తీసుకొని వాళ్ళకు ఈ సమస్య ఎక్కువగా చూస్తుంటాం. డాక్టర్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ కాల్స్ చూసుకుంటే 2 years నుంచి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, లేదంటే 4-6 years, ఇన్ని ఇయర్స్ నుంచి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే వేరే ఆర్గన్స్ ఏమైనా ఇబ్బంది అవ్వదా? సో బేసిక్గా ఏంటండి, ఆఫ్టర్ లాక్డౌన్ పీపుల్ సెడెంటరీ లైఫ్స్కి అలవాటు పడ్డారండి. టైంకి ఫుడ్ కన్స్యూమ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ప్రత్యేకంగా గట్ సమస్యలు అనేది గట్ సమస్యకే ఇన్వాల్వ్ అవుతుంది, కానీ వేరే సమస్యలకి దారి తీయదు. బట్ ఈ ప్రాబ్లం మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల తదుపరి ప్రాబ్లమ్స్ లైక్ మనం గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లం రావచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ డిస్టర్బెన్స్ అయ్యే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే డాక్టర్, మీరు రోజు డైలీ చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు కదా, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ కేసెస్ ఎలా ఉన్నాయి? ఈ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయా లేదంటే తక్కువగానే వస్తున్నాయి? ఎందుకంటే ఆఫ్టర్ కరోనా కొంత హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది చాలా మందిలో. ఈ కేసెస్ పరంగా మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ఆఫ్టర్ కరోనా కేసెస్ అనేవి ఎక్కువగానే పెరిగాయండి. ఎందుకంటే ఫుడ్లో చేంజెస్ వచ్చాయి, వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి, వాళ్ళ మోడిఫికేషన్స్లో చేంజెస్ వచ్చాయి, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయిన తర్వాత టైంకి ఫుడ్ తీసుకోకపోవడం అండ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఇంక్రీజ్ అయిందండి. సో ఆఫ్టర్ కరోనా కేసెస్ చాలా పెరిగాయండి. సో నేను చెప్పేది ఏంటంటే టైంకి తినడం చాలా ఇంపార్టెంట్. కన్సంప్షన్ ఆఫ్ మోర్ వాటర్, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రాబ్లం అనేది అవకాశం తక్కువ ఉంటుందండి. అయితే డాక్టర్, ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ తీసుకుందాం. తర్వాత సంజీవ్ రెడ్డి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. లూజ్ మోషన్ అయితే మనకు కొద్దిగా ఫ్రీ అయితే కదా సార్? చెప్పండి 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 సంజీవ్ రెడ్డి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. అదే మేడం చెప్పాను కదా ప్రాబ్లం మేడం. చెప్పండి కదా, చెప్పండి, వినిపించలా? చెప్పండి. అదే మేడం నేను చెప్పాను కదా. ఎస్, ప్రాబ్లమ్ వినిపించలేదు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి అంటున్నాను.
మేడం నేను దొడ్డికి పోయినప్పుడు మంట మండడము, ఎప్పటి నుంచి ఉందండి? బ్లడ్ పడడము. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ కాకపోతే సమస్య? దొడ్డికి ప్రాబ్లం గా వస్తుంది, రావడము, గట్టిగా రావడము. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ సమస్య మీకు? సార్ టీవీకి ఓకే అండి, ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? దాదాపు ఒక 3 నెలలు మేడం. ఓకే, టైంకి భోజనం చేస్తూ ఉంటారండి? సాయంత్రం నేను చపాతీ తింటాను మేడం. ఓకే, వాటర్ బాగానే తీసుకుంటారండి? వాటర్ బాగానే తాగుతుంది మేడం, ఒక 5 లీటర్ల నుండి 6 లీటర్ల దాకా వాటర్ తాగుతుంది. ఓకే, మీకున్న సమస్య ఇప్పుడు గ్రేడ్ 2 పైల్స్ కిందకి మనం డిస్టింగ్విష్ చేసుకోవచ్చు. ఆ మలద్వారం ఏదైతే ఉందో అక్కడ మీకు బల్జ్ లాగా ఫామ్ అయింది, దానివల్లే మీకు మోషన్ వెళ్ళినప్పుడు పెయిన్ వస్తుంది, మంట వస్తుందండి. సో మీరు ఫుడ్లో చేంజెస్ చేసి చూడండి. అయినప్పటికీ కూడా మీకు ఈ ప్రాబ్లం అలానే ఉంటే హోమియోపతి మెడిసిన్ యూస్ చేయండి, డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.